సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఊపిరితిత్తుల వ్యాధికి చికిత్స పొందుతూ ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖ నేతలు సంతాపం ప్రకటించారు. ప్రజల గొంతుకై పోరాటాలు చేశారని కొనియాడారు. సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని 2 రోజులు ఎయిమ్స్ ఆసుపత్రి మార్చులోనే ఉంచనున్నారు. హాస్పిటల్కు దానం చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధనకు ఉపయోగపడుతుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కర్మకాండలు, ఆధ్యాత్మిక అంశాలపై నమ్మకం లేదని ఆయన గతంలో చెప్పేవారు. శనివారం సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు తీసుకొస్తారు. పీఎస్సీలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2018లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ పీఎస్సీ చైర్మన్ పదవిని ఎంఐఎం పార్టీకి ఇచ్చారని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టాలు తెస్తే తమకే ప్రయోజనం ఉంటుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి పీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సహా మరో 48 మందిపై కేసు నమోదైంది. వ్యక్తిగత పూర్తి ఖర్చుపై 40 మందిని వదిలిపెట్టామని అన్నారు పోలీసులు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని పోలీసులు కేసులు పెట్టారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ తిరుపతి ప్రసూతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న మధ్యాహ్నం ఆమె వైద్య పరీక్షలు, రక్త పరీక్షల కోసం అడ్మిట్ అయ్యారు. 6 విభాగాల అధిపతులు ఆమె నుంచి శాంపిల్స్ సేకరించారు. ప్రెగ్నెన్సీ పరీక్షతో పాటు స్కానింగ్ టెస్టులు చేశారు. వాటిలో కొన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ గా మంత్రి దామోదర్ రాజనరసింహ వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది. విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ డిస్కంలు విద్యుత్తు కొనుగోలు బిడ్లో పాల్గొనకుండా నేషనల్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకుంది. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయగా బిడ్డింగ్కు అనుమతించాలని ఎన్ఎల్డీసీని కోర్టు ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడు గఫర్ ఖాన్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కూల్ డ్రింక్ లో మద్యం కలిపిచ్చి 5 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బీహార్ కు చెందిన 56 ఏళ్ల గఫర్ బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని, నిందితుడిని ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. పారిస్ పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని మోడీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించారు. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పథకాలను సాధించడం అభినందనీయమని తెలిపారు. ఎంతో మందికి ఇది స్ఫూర్తిదాయకమని తెలిపారు. వియత్నాంలో యాగి తుఫాను కారణంగా వివిధ ప్రమాదాల్లో మృతుల సంఖ్య 197కు పెరిగింది. వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో 800 మందికి పైగా గాయపడ్డారు. 125 మందికి పైగా ఆచూకీ ఇంకా దొరకలేదు. ఉత్తర వియత్నాంలోని లావోకై ప్రావిన్స్ లో లాంగ్ నుక్ కుగ్రామం వరదలకు కొట్టుకుపోయిన ఘటనలో తాజాగా 7 మృతదేహాలు లభ్యమయ్యాయి.